మాన్యుడి గలం నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి మీ నిఘా టీవీ. నిఘా టీవీ న్యూస్ కు రాజన్న సిరిసిల్లలో ఏసీపీ దాడులు. పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీపీ దాడులు. 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ జోగినిపల్లి భాస్కర్ రావు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినిపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 year క్రితము కబరస్థాన్కి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఏ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా ఒక 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన ఇప్పుడు స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో అప్పీల్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం కేసు పరిశోధనలో ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కలెక్ట్ చేస్తూ అంటాం. రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తారు, ఇచ్చి మాకు సిగ్నల్ ఇస్తారు. మేము వెళ్ళి కాంపౌండ్ వాల్ బిల్ కోసం 4 నెలల క్రితం ఈయనకి వచ్చింది ఫైల్ దగ్గరికి. 4 నెలల నుంచి తన దగ్గర పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితం 8,000 రూపాయలు లంచం ఇస్తేనే నీ పని అయిపోయిందని చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము లేకపోతే 1,000 రూపాయలు అట్లే ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే 1,000 రూపాయలు తగ్గించి 7,000 ఇచ్చింది. 1,000 రూపాయలు పంపిస్తాను చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తే పట్టించాను. స్టార్ట్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన, కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన వర్క్ చేసిన 5 లక్షల వర్క్ చేసినందుకు ఈ ఆఫీస్లో, పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచం ఇష్టం లేక ప్రభుత్వం జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కడుపుతారన్న ఉద్దేశంతో ఏసీబీని కలిసి ఆయనను పట్టియడం జరిగింది. ఆయన నేను ఒక్కనే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టియాలి. మనం అందరం పట్టియాలి. అవినీతికి దడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయపడద్దు. అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకడ జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది. ఎంత అడిగండి? లంచము 8,000 రూపాయలు అడిగింది. సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు. తీసుకునేది ఆయనే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పి. నేను ఒక 3-4 రోజుల క్రితము వాళ్ళని కలిసిన తర్వాత కూడా, సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అంటే, ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది, నీ ఫైల్ దొరకకపోయి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జడ్డీసీ అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది. అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సింది అవినీతి అధికారులకు అన్న ఉద్దేశంతో నేను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది, పట్టియడం జరిగింది. గంభీరావుపేట మండలం పేరు వెంకటేష్ నగర్.